హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 20 మందితో బస్సు బోల్తా, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏమిటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇటిక్యాలపాడు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బస్సులోనే సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బస్సు పైకప్పు మరియు కిటికీలు ధ్వంసం కావడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేక నరకయాతన అనుభవించారు. ఇక తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆహాకారాలతో నిండిపోయింది. స్థానికులు మరియు అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పలువురు ప్రయాణికులకు కాళ్ళు చేతులు విరిగిపోయి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి పరిస్థితి అత్యంత బీభత్సంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా చికిత్స నిమిత్తం సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగం లేదా డ్రైవరు నిద్ర మత్తులోకి జారటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో డ్రైవర్లకు నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం, పైగా జాతీయ రహదారిపై వేగం నియంత్రించలేకపోవటం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇక అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై స్పందించి బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.